మానవులుగా ఉన్నటువంటి మనము, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనము, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనము ప్రభు యొక్క కృప ద్వారా ఆయనను అంగీకరించడం ద్వారా ఆశీర్వాదంలోకి ఎంటర్ అవుతుండగా ఆయన బిడ్డలని పిలువబడుతున్నాం. యువర్ ఐడెంటిటీ విల్ బి చేంజ్డ్. ఇంకొక సీక్రెట్ తెలుసా? ఏంజల్స్ విల్ బి అపాయింటెడ్ ఫర్ యూ. వాళ్ళ పని ఏంటో తెలుసా? రక్షణ అనేటువంటి స్వాస్థ్యం పొందే వారికి వారు నియమించబడినటువంటి సేవకులు కదా. నువ్వు రాజకుమారునిగా రాజకుమార్తెగా మార్చబడి నీ కోసం దేవుడు పనివారిని కూడా పెడుతున్నాడు. గాడ్ ఈజ్ అపాయింటింగ్ ఏంజల్స్ యాజ్ యువర్ సర్వెంట్స్. అందుకని రక్షణ పొందడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా తక్కువ స్థాయి వ్యవహారంగా, ఏం తెలియని వాళ్ళు, ఏం అర్థం కాని వాళ్ళు, ఏం చేత కాని వాళ్ళు, మరి రైస్ ప్యాకెట్ కోసము ఇట్లాంటి వాటి కోసము వీళ్ళు దేవుని కానే కాదు. అవన్నీ కానే కాదు. అది అసలు అంటే టాపిక్లోకి వచ్చేది కూడా కాదు. యూ విల్ బికమింగ్ a child of God, you will becoming a son of God, you are becoming a daughter of God. Hallelujah. This is your identity. Idi nee identity. Total heaven will recognize it. Hallelujah.